ఆయన మన జననేత అదిగో వచ్చేసారు. కేవలం 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటారు. మరి మన రోడ్లు ఇంత దారుణంగా మెయిన్ రోడ్డు తెలుగుదేశం కాంట్రాక్టర్ పుణ్యమాన్ని ఆగిపోతే ఆయన్ని ముక్కు పిండి గట్టిగా వాదించి అసెంబ్లీలో వాదించి ఈ రోడ్డుని 60% పూర్తి చేసాం. ఇంకా 40% ఉండిపోయింది. మీ అందరూ కూడా ఆ మాట చెప్తున్నా, కేవలం దయచేసి మాకు ముత్యాలాడికి నాకు మరొక అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చిన వెంటనే ఇచ్చిన 90 రోజుల్లో ఈ మెయిన్ రోడ్ని పూర్తి చేసే బాధ్యత మాది అని మాత్రం స్వయంభూ వినాయకుడు సాక్షిగా చెప్తున్నాం. 100 రూపాయలు చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్ చేస్తాం. ఆల్రెడీ శాంక్షన్ పూర్తి అయిపోయింది. ఎప్పుడో రోడ్డు కూడా 60% అయిపోయింది. 40% ఉంది. అందుకే నేను ఆ మాట చెప్పాను. ఎన్నికల ముందు ఓటు అడగడానికి వచ్చేసరికి ముందుగానే ఈ రోడ్డు వేసే ఓటు అడుగుతామని అన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ రోడ్డు వేసాం. మనం అధికారంలోకి వచ్చాక లూప్ లైన్ రోడ్లన్నీ కూడా పూర్తి చేసాం. ఇక్కడి నుంచి గౌరవరం బ్రిడ్జి కూడా ముత్యాలాడు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే ఆ గౌరవరం బ్రిడ్జిని కూడా పూర్తి చేసుకున్నాం. అలాగే గౌరవరం రోడ్డు శాంక్షన్ చేసాం. అది కేవలం రేపు ఎలక్షన్ అంటే ఈ రోడ్డు కూడా ప్రారంభమవుతుంది. ఈరోజు PS5 రోడ్డు తార్ రోడ్డు పూర్తి చేసాం. అంకుపాలు రోడ్డు చేసాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీపురం రోడ్డు చేసాం. భోగాపురం రోడ్డు చేసాం. గజపతినగరం జుత్తాడు రోడ్డు చేసాం. చోడారం నుంచి గౌరీపట్నం రోడ్డు పూర్తి చేసాం. ఇది ఒకటే కాదు, బుచ్చిపేట మండలంలో 32 కోట్లతో బంగారు మెట్టనిచ్చి అనకాపల్లి వరకు కూడా నేషనల్ హైవే కింద ఒక అద్భుతమైనటువంటి రోడ్డు చేసాం. అదొకటే కాదు, ఐతుంపూర్ రోడ్డు పూర్తి చేసాం. గొన్నవానపల్లి రోడ్డు పూర్తి చేసాం. అలాగే ఇక్కడ రాజా తటబంద రోడ్డు పూర్తి చేసాం. ఈరోజేమో రావుకత్త నుంచి కిందల రోడ్డు కూడా పూర్తి చేసాం. అదే రోజు బాదంపాడు కానార్ రోడ్డు కూడా పూర్తి చేసాం. ఎక్కడైనా లూప్ లైన్ రోడ్లు కళ్యాణపురం రోడ్డు కూడా చేసాం. కొత్తకోట నుంచి కళ్యాణపురం వెళ్ళే రోడ్డు కూడా చేసాం. ఇన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేసిన ఈ మెయిన్ రోడ్డు కేవలం తెలుగుదేశం కాంట్రాక్టర్ వల్ల ఆగిపోయింది. ఈరోజు చెప్తున్నా, మనం ఏంటో మాయ మాటలు చెప్పేవాళ్ళం కాదు. అందుకనే సొంత నిధులు ఖర్చు పెట్టినా సరే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసాం. పెద్దలారా, మీరు అందరూ ఆలోచన చేయండి. మీరు ఓటు వేసే ముందు ఈ ఓటు వల్ల పేదవాడి ప్రయోజనం కలుగుతుందా లేదా, లేదు నీకంటూ ప్రయోజనం కలుగుతుందని ఆలోచిస్తే సైకిల్కి కాదు కదా, దేనికి కూడా ఓటు వేయరు. వేసేదంతా కూడా ఫ్యాన్ గుర్తుకే మీరు అందరూ కూడా ఓటు వేస్తారని మాత్రం మనం చేస్తున్నాం. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఫ్యాన్ అనేది ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటుంది. నేను అంటాను, ఫ్యాన్ ఇంట్లోనే కాదు మన గుండెల్లో, అంటే మన ఒంట్లో ఉంటుంది, మన కంట్లో ఉంటుందని మాత్రం మనం చేస్తున్నాను ఫ్యాను. ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా ఇక్కడికి వచ్చినటువంటి వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. మీరు ప్రశ్నించుకోండి. ప్రతి ఇంటికి కూడా 3 లక్షలు 4 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి మేలు జరిగింది. ఒక్కో ఇంటికి 7 లక్షలు 8 లక్షలు కూడా వచ్చింది. ఒక్కో ఇంటికి 1 లక్ష రూపాయలు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు వచ్చింది. ఈ డబ్బంతా మళ్ళీ రావాలన్నా, ఈరోజు నవరత్నాలు మళ్ళీ కొనసాగాలన్నా, మళ్ళీ అమ్మఒడి ఈరోజు అమ్మఒడి తీసుకున్నారు 15,000, మరో 17,000 కావాలన్నా, లేదంటే ఈరోజు రైతు భరోసా 13,500 ఉన్నది, మరో 16,000 రావాలన్నా, ఇవన్నీ రావాలంటే పైన ఎవరు రావాలి? పైన ఎవరు రావాలి? జగన్ రావాలి. మరి పైన జగన్ రావాలంటే ఇక్కడ ఎవరు కలవాలి? ఎవడాడేడే? నేను నాతో పాటు ఎంపీ ముత్యాలాడు నేను గెలిస్తే 100కు 100 రూపాయలు